హాయ్ వన్ ఎలా ఉన్నారు అందరూ? నేను నా దగ్గరున్న కొన్ని సిల్వర్ ఐటమ్స్ సెలెక్షన్ అనేది చేశాను. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. కింద లింక్ ఇస్తాను. అండ్ ఆ వీడియో చేసినప్పుడు నేనైతే కొన్ని చూపించలేకపోయాను. ఎందుకంటే అవి అప్పుడు పూజా రూమ్‌లో ఉన్నాయి. సో, ఇప్పుడు వాటిని క్లీనింగ్‌కి తీశాను కాబట్టి చూపిస్తున్నాను. మేము బెంగుళూరు షిఫ్ట్ అయినప్పుడు పూజా ఐటమ్స్ అన్నీ మా అమ్మ కొనిచ్చారండి. బేసికల్‌గా నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ ప్రతిదీ తను కొనిచ్చినవే. సో, ఫస్ట్ అయితే చిన్ని ప్రసాదం బౌల్. ఇదేంటంటే మనం డైలీ పటికి బెల్లం లేదా కిస్మిస్ అలా పెడుతూ ఉంటాం కదా డైలీ దానికోసం తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి గంట. గంధ పైన చూసారు కదా నందీశ్వరుడు ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నారో. సో, నాకిది బాగా నచ్చి మోడల్ తీసుకున్నాను. మనకి ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. అండ్ నేనైతే అన్నీ చిన్న చిన్నవి తీసుకున్నాను. ఎందుకంటే మా రెంటెడ్ హౌస్‌లో పూజా రూమ్ అనేది చాలా చిన్నది. సో, ఎక్కువ పెట్టడానికి ప్లేస్ లేదు. సో, అందుకే అన్నీ చిన్న చిన్నవే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీర్థంకి యూజ్ చేస్తాం కదా అది. దీని నేమ్ గుర్తు రావట్లేదు కరెక్ట్‌గా టైంకి. మీ ఎవరికైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను తెలుసుకుంటాను. కరెక్ట్ టైంకి మర్చిపోయాను. సో, నేను సిల్వర్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువగా ప్లెయిన్‌గా ఉన్నవి తీసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనకి క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డైలీ పర్పస్‌లో యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం డిజైన్ అలా ఉంటే క్లీనింగ్ కష్టంగా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపం కుందులు. దీపం కుందుల కింద ప్లేట్లు కూడా తీసుకున్నారు. 2 దీపం కుందులు, 2 ప్లేట్స్ తీసుకున్నారు. అండ్ దీపం కుందులు చాలామంది పైన అంటే ఇలా వి షేప్ లేకుండా తీసుకుంటారు. సో, అలా తీసుకుంటే ఏంటంటే మనకి ఒత్తు అనేది జారిపోతూ ఉంటుంది. సో, అందుకే నేను ఇలా వి షేప్ ఉన్నది తీసుకున్నాను. అప్పుడు ఒత్తుకు సపోర్ట్ ఉంటది. కొంచెం క్లీనింగ్ కష్టమే బట్ సపోర్ట్ అనేది ఉంటది ఒత్తు వెలుగుతున్నప్పుడు. అండ్ ప్లేట్ వచ్చేసి ఒక్కొక్కటి 12 గ్రామ్స్ పడింది. దాని మీద వెయిట్ ఉంది చూసారు కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చేది. హారతి ఇచ్చేది ఏంటంటే మనం కొంచెం చూసి తీసుకోవాలి. కింద పెడితే స్టడీగా ఉండేదే తీసుకోవాలి. కొన్ని కొన్ని ఏంటంటే నిలబడవు. అలాంటప్పుడు కొంచెం మనకి ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కింద చక్కగా నుంచొనేటట్టు తీసుకోవాలి మనం చూసుకొని. అండ్ అన్నిటికంటే నాకు భలే క్యూట్‌గా అనిపించింది అయితే ఈ అగరొత్తుల స్టాండ్ చాలా బావుంటది. ఇది కొంచెం నక్షి ఫినిషింగ్‌లా ఉంటది చూస్తాకి. అంటే నక్షి మోడల్ కాదు బట్ చూస్తాకి అలా నక్షి ఫినిషింగ్‌లో ఉంటది. సో, ఇవండి నాకు మా అమ్మ కొనిచ్చిన పూజ ఐటమ్స్. కింద కూడా ఫుల్ వీడియో లింక్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వీటిలో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.